అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఫెంగల్ తుఫాను తమిళనాడును వణికిస్తుంది. ముఖ్యంగా చెన్నై మహానగరం అరిటాకులో వణికిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం వరకు తుఫాను గమనం నడుస్తున్నటువంటి విధానం, అల్పపీడనం వాయుగుండంగా మారి నడుస్తున్నటువంటి విధానం ఆంధ్రప్రదేశ్కు పెనుముప్పుగా మారుతుందని భావించారు. అయితే అనూహ్యంగా దిశ మారడంతో చెన్నైకి కారైకల్కి మధ్యలో ఈ తుఫాను తీరాన్ని తాగేటువంటి అవకాశం ఉందనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా వచ్చింది. అయితే గత 24 గంటల్లో చెన్నైలో బీభత్సమైన వాతావరణం ఉంది. తాజా పరిస్థితులు ఏంటి? అలానే ఎయిర్పోర్ట్ కూడా సాయంత్రం వరకు మూసేయాలని అధికారులు నిర్ణయించారు. చెన్నై ఎయిర్పోర్ట్ ప్రస్తుతం ఆపరేషన్స్లో లేదు. సో మొత్తంగా జనజీవనం అస్తవ్యస్తమైందనేటువంటి సమాచారం వస్తుంది. దీనిపైన విశ్లేషణ చూద్దాం. అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులు, సమాచారాన్ని మనతో వివరించడానికి సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. చెన్నై ఎయిర్పోర్ట్ మూసేశారు. లాస్ట్ 23లో కూడా దాదాపు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి. అంతకు ముందు ఒక 3 ఏళ్ల క్రితం కూడా భారీ వర్షాలకి చెన్నై విలవిల్లాడిపోయిన పరిస్థితి. అవును. ఏంటి తుఫాను ప్రభావం ఎంత ఉంది? ఇప్పుడు చెన్నై, ముఖ్యంగా తమిళనాడుకి, ఉత్తర తమిళనాడుకి జరిగినటువంటి నష్టం, కష్టం ఎలాంటిది సార్? ఇప్పుడు మామూలుగా మీరు ఉదయం నుంచి చూసినారంటే మార్నింగ్ 7 నుంచి మధ్యాహ్నం 2-3 గంటల దాకా ఒక సిటీలోనే 110 మిల్లీమీటర్ల వర్షం కురిసిందంట. గ్యాప్ ఇవ్వలేదంట సార్. ఒక గంట గ్యాప్ ఇస్తే ఆ వచ్చినటువంటి వాటర్ అంతా తోడదామ మోటార్లు పెట్టని చూస్తున్నారు, కుదరట్లేదు. అది కాకుండా ఇది పాండిచ్చేరికి ఒక 110 కిలోమీటర్ల దూరాన, అదేవిధంగా చెన్నైకి ఒక 110 కిలోమీటర్ల దూరాన, ప్రత్యేకించి నామక్కల్ మహాబలిపురం మధ్యలో ఇది ఈరోజు సగ్గం రాత్రికి మేబీ ఒక 11 గంటల 12 గంటలకు మిడ్ నైట్ తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి, ఆ టైంలో ఇంకా సివియర్ ఉంటుంది. మామూలుగా ఇప్పుడైతే 70 నుంచి 80 కిలోమీటర్లు పర్ అవర్ స్పీడ్తో గాలులు వేస్తున్నాయి. అది 90 కిలోమీటర్లు పర్ అవర్ పోయేదానికి అవకాశాలు ఉండదని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు సార్. ఇప్పుడు చెన్నైలో ఎలా ఉంటుందంటే వర్షం కనుక కంటిన్యూస్గా కురిచిందంటే మొత్తం అస్తవ్యస్తం అయిపోతుంది సార్. ప్రస్తుతానికి 110 బోట్లు రెడీగా చేసి పెట్టున్నారు. ఆల్మోస్ట్ 2,30,000 మందికి ఈరోజు ఆహారం చేర్చినారు. ఒక 27 చెట్లు దాకా పడిపోయినాయి. ఒక 6 సబ్వేల దాకా క్లోజ్ చేసేసినారు. ఒకరో గ్యాప్ ఇస్తే వాటర్ కొట్టాలని చూస్తున్నారు, అది కుదరట్లేదు. ప్రత్యేకించి కరెంటు ఉదయం నుంచి ఇప్పుడు ఆ నుంగంబాకం, చోలైమేడు, వడపళని ఈ ఏరియాలో అంతా, కోయంబేడు, ఆ కీల్పాకు, ఇటుపక్క వస్తే రెడ్డిల్స్, మాధవరం, ఇక్కడంతా పొన్నేరి, ఇటు పక్కంతా ఉదయం నుంచి కరెంటు కూడా లేదు యాక్చువల్గా. ఇలాంటి పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు గ్యాప్ ఇవ్వలేదంటే ఖచ్చితంగా కొంచెం సమస్యలు వచ్చేదానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి సార్ యాక్చువల్గా. కానీ అంటే మామూలుగా తుఫాన్కి అలర్ట్ అనేది కామన్. ఒక 2 రోజుల నుంచి ఈ తుఫాన్కి సంబంధించి సమాచారం ఉంది. వారం క్రితం అయితే తుఫాన్గా కన్వర్ట్ అవుతుంది, ఇది అల్పపీడనంగా ఏర్పడి మొత్తం ఆ తీర ప్రాంతం అంతా ఎఫెక్ట్ ఉంటుంది అనేది. దానికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు ఏమైనా చేసిందా, లేదంటే లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఎట్లా ఉంది? ఒక 200 మందిని రెస్క్యూ చేసినారు సార్. రెస్క్యూ చేసి వాళ్ళని ఒక 8 సెంటర్లో పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు బోట్లు అవి రెడీ చేసినారు. వాళ్ళకి తెలుసు వర్షం వచ్చిందంటే చెన్నై మొత్తం మరొక బంగాళాఖాతం అవుతుందని చెప్పేసి అని. ఇప్పుడు ఎక్కడెక్కడైతే వాటర్ ఉందో అక్కడ గ్యాప్ ఇవ్వట్లేదు సార్. ఉదయం నుంచి వర్షం గ్యాప్ ఇవ్వట్లేదు. ఇప్పుడు మరీ రాత్రి అవుతుంది కాబట్టి కొంచెం ఆయన ఉదయానిధి స్టాలిన్ గారు ఏం చెప్పినారంటే, దయచేసి ఎవ్వరూ ఇళ్లలో నుంచి బయట రావద్దు ఈ తుఫాన్ వచ్చి తీరం దాటేంత వరకు అని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉండదు యాక్చువల్గా. అంటే వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ కూడా చేస్తారు. ముఖ్యంగా మనం బార్డర్ డిస్ట్రిక్ట్స్ లో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రివ్యూ కూడా చేశారు. ఒక గంట క్రితం మనకు కూడా ఇంపాక్ట్ ఉంది. చిత్తూరు, నెల్లూరు హై అలర్ట్ గా ఉండాలనేటువంటి, రాయలసీమ జిల్లా అదే సార్. అవును, ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉందా? వాళ్ళు పదే ఉత్తర తమిళనాడు జిల్లాలో అంటున్నారు సార్. ఉత్తర తమిళనాడు అంటే చెన్నై మన ఆంధ్ర కూడా కలుస్తుంది యాక్చువల్గా. అది సౌత్ అంటే అటుపక్క పోతుంది. ఉత్తర తమిళనాడు జిల్లాలో అంటున్నారు. సో చెన్నై, ఈ నెల్లూరుకు సంబంధించి, చిత్తూరుకు సంబంధించి ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలా. వర్షం, నేను కూడా ఇంతకుముందు ఫోన్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే వర్షం ఈవెన్ నెల్లూరులో కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది సార్ యాక్చువల్గా. కానీ రాత్రికి జాగ్రత్తగా ఉండాలి అందరూ. రాత్రికి ఏదైనా కొంచెం ఇదిగా ఉన్నారంటే సమస్యలు వస్తాయి. బయట రాకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇళ్లలో నుంచి. మరి సిటీలో వాళ్ళకైతే ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసే అవకాశం ఉంది. ఇప్పుడు కానీ అది గ్యాప్ ఇవ్వలేదు అంటే, కంటిన్యూస్గా కురిసింది అంటే 2015లో చూసినట్టు చాలా ఇళ్లల్లోకి నీళ్లు వచ్చేదానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. మరి అక్కడ ఉన్న ప్రభుత్వం ఇప్పుడు ఏ రకంగా అప్రమత్తంగా ఉందో తెలియదు. ఒకవేళ అక్కడ చాలా ఇళ్ళు వచ్చేసి ఇప్పుడు కొత్తగా కట్టిన అపార్ట్మెంట్లు తప్ప ఇంతకు ముందర కన్స్ట్రక్షన్స్ అంతా కింద ఫ్లోర్లో కూడా ఇళ్ళు ఉంటాయి సార్ యాక్చువల్గా, పాత బిల్డింగ్లు అన్నీ. ఇప్పుడు వాళ్ళందరూ నాకు తెలిసి రాత్రికి
ఏదో ఒక పై ఫ్లోర్లోకి అలా చేరడం చాలా మంచిది యాక్చువల్గా. సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. అవును, లేకపోతే లేనిపోని ఇబ్బంది అప్పుడు. ఎయిర్పోర్ట్ పరిస్థితి అండి, ఇప్పుడు చాలా హెవీ క్రౌడెడ్, హెవీ ట్రాఫిక్ ఉండేటువంటి అవును. ఎయిర్పోర్ట్. లాస్ట్ టైం కూడా వర్షం పడితే మొత్తం నీళ్ళలో మునిగి లోపలికి వచ్చేసింది వర్షం, అవును. వాటర్ అంతా కూడా. అవును. ఇప్పుడు కూడా దాదాపు అదే పరిస్థితి ఉంది, రన్వే మొత్తం నీట మునిగిందని చెప్పని సమాచారం వస్తుంది. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? వర్షం ఒకటైతే గాలి భయంకరంగా ఇస్తుంది సార్. ఈ గాలి వచ్చేటప్పుడు ఫ్లైట్లో ఆపరేషన్ చేయలేరు అక్కడ యాక్చువల్గా. టేక్ ఆఫ్కి ల్యాండింగ్కి పెద్ద ఇష్యూ ఉంటుంది. సో గాలి తగ్గట్లేదు, వర్షం తగ్గట్లేదు. ఇంతకుముందు మనం చూసిన 2015లో ఈ ఫ్లైట్ లోపల పాములు కూడా వచ్చినాయి అక్కడ, అప్పుడు వచ్చిన వాటర్కి యాక్చువల్గా. సో ఖచ్చితంగా ఇప్పుడు నాకు తెలిసి ఇంకొక 2-3 days ఆపరేషన్ అన్నది కొంచెం కష్టమే సార్ చెన్నై ఎయిర్పోర్ట్. చాలా మంది హెల్డప్ అయిపోయారు ఎయిర్పోర్ట్ లో ఆల్రెడీ. అవును, చాలా మంది బయట పోవాల్సిన వాళ్ళు. మరి పరిస్థితి ఎట్లా, రెస్క్యూ ఎట్లా ఉంటుంది? వాళ్ళు ఇప్పుడు ఒకవేళ పై ఫ్లోర్ లో ఉంటే ఇబ్బంది ఉండదు సార్. అక్కడ ఎయిర్పోర్ట్ లో పై ఫ్లోర్ లో ఉంటే ఇబ్బంది ఉండకపోవచ్చు, కింద ఫ్లోర్ లో ఖచ్చితంగా ప్రాబ్లమే. కింద ఫ్లోర్ లో పార్కింగ్ ఏరియాలో ఖచ్చితంగా వాటర్ వస్తుంది. ఇప్పుడు అందరూ చెన్నైలో చేయాల్సింది ఏంటి అంటే పై ఫ్లోర్లకు మూవ్ అవడం చాలా మంచిది. ఒకవేళ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా కొంచెం సురక్షితంగా ఉండే ప్రదేశాలకు మూవ్ అవ్వాల్సిన అవసరం ఎంతన్నా ఉంది. ఎందుకంటే చాలా ఇల్లు ఆడ చెరువులు ఆక్రమించి కట్టేసినటువంటి సిచ్యువేషన్. అసలు ఎందుకు అదే ఇంత సమస్య? ఇప్పుడు తుఫాన్ తీర ప్రాంతం కాబట్టి తుఫాన్ ఎఫెక్ట్ ఉంటుంది రేపు. అవును, వైజాగ్ రాజధాని లాస్ట్ టైం హుదూద్ చూసాం కదా. వైజాగ్ కూడా ఈ తీర ప్రాంతంలో, వైజాగ్ కానీ కాకినాడ కానీ తీర ప్రాంతంలో ఉండేటువంటి నగరాలన్నిటికీ ఈ ముప్పు ఎప్పటికీ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. తిరుపతి ఇటువంటి ప్రాంతాలు అంటే కొంచెం లోపలకు ఉండేటువంటి ప్రదేశాల్లో కేవలం వర్షం మాత్రమే ఉంటుంది. అవును. చెన్నైలో ఇన్ని సంవత్సరాలుగా ఇదొక హై అలర్ట్గా కనిపిస్తున్నా కానీ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడమా, లేదంటే మీరు అన్నట్టుగా చెరువులు ఇవన్నీ ఆక్రమణలు ఈ భారీ వర్షాలు పడినప్పుడల్లా ఒక సమస్యను సృష్టిస్తున్నాయి అనుకోవాలా? సార్ ఇప్పుడు ఉండే ప్లేస్లో ఏమీ చేయలేరు సార్. వర్షం వస్తే లేదా పై ఫ్లోర్లకు మూవ్ అవడం, లేదంటే వాళ్ళ పక్క ఊర్లకు వెళ్ళిపోవడమే మంచి పని అక్కడ. ఎందుకంటే కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి, ఇక్కడ ఏం చేయలేము ఇంకా. ఇక రాబోయే రోజుల్లో సిటీ ఎక్స్పాన్షన్కి ఇటుపక్క మన తిరుపతి పక్కకు వాళ్ళు మూవ్ అవడం మంచిది. ఎందుకంటే రెడ్ హిల్స్ నుంచి ఇటుపక్క, అటుపక్క తిరువళ్ళూరు పక్క, అటుపక్క మూవ్ అయినారంటే అది మన ఆంధ్ర పక్క వస్తుంది అనమాట. ఎట్టి పరిస్థితుల్లో తూర్పుగా పోలేరు. మెరీనా బీచ్ ఉంది. అటు దక్షిణంగా పోవాలంటే కూడా మళ్ళీ సముద్ర తీరమే. దక్షిణంగా పోవాలంటే ఇప్పుడు మళ్ళా అటుపక్క మీరు చెంగల్పట్టు అటుపక్క పోవాలంటే, ఆ విల్లుపురం అటుపక్క పోవాలంటే మళ్ళీ సముద్ర తీరమే. వాళ్ళకి సిటీ ఎక్స్పాండ్ అవ్వాలంటే ఇటుపక్క తిరువళ్ళూరు, ఇటుపక్క రెడ్ హిల్స్, ఇటుపక్క పుత్తూరు పక్క, వాటి పక్క రావడం బెటర్ సిటీ ఎక్స్పాన్షన్. డ్రైనేజ్ సిస్టమ్ మెరుగుపరుచుకోవడం, ఈ చెరువుల ఆక్రమణలు, దురాక్రమణలు ఇట్లాంటివి తగ్గించుకోవడం. అవి ఇంకేం చేయలేరు సార్, ఆల్రెడీ ఆక్రమించేసినారు. అవి ఏం చేయలేరు. ఒకటి చేయాల్సింది హైడ్రా లాంటిది వస్తే సెట్ అయింది. హైడ్రా లాంటిది వస్తే చాలా పోతాయి సార్. అక్కడ హైడ్రా అంటారు కదా, అదే తరహాలో అక్కడ కూడా హైడ్రా లాంటిది ఏమైనా వస్తే అంత స్టెప్ తీసుకోరో తెలియదు. కానీ మొత్తానికి ఏంటంటే 2 పనులు వాళ్ళు క్లియర్గా చేయాలి సార్. ప్రజల పక్క నుంచి నవంబర్ నెల వస్తే దినదిన గండమే సార్. ఖచ్చితంగా అటుపక్క నవంబర్ నెల వచ్చిందంటే ఖచ్చితంగా వర్షాలు ఉంటుంది. ఆ సమయంలో నాకు తెలిసి గవర్నమెంట్ కూడా ఈ వర్షాలు వచ్చినప్పుడు వస్తున్నాయి తుఫాన్లు అన్నప్పుడు ఒక 6 రోజులు సెలవు ఇచ్చేసి మీరు ఊళ్ళకి వెళ్ళిపోండి అని చెప్పడం ఒకటి. తర్వాత వచ్చేసి గవర్నమెంట్ అప్రమత్తంగా ఉండడం చేయగలిగినటువంటి మరొక పని. గవర్నమెంట్ అప్రమత్తంగా అంటే ఈ మోటార్లు పెట్టుకొని నేచర్ని ఎంతవరకు అడ్డుకొని నిలబడగలుగుతారు? అది కష్టం సార్, అది జరిగే పని కాదు. కాకపోతే రెడీగా ఉంటే, ఒకవేళ రెస్క్యూ చేసే పరిస్థితుల్లో ఉంటే రెస్క్యూకి రెడీగా ఉండి, తర్వాత ఆహారం రెడీగా పెట్టుకొని, ఒకవేళ రిస్కీ ప్లేసెస్ నుంచి వాళ్ళని వేరే ప్లేసెస్కి మార్చడం, ఇలాంటివి కంపల్సరీ చేయాలి, తప్పదు ఇంకా. ఎందుకంటే ఉన్నదాన్ని అయితే మార్చలేరు. నవంబర్ మంత్ వచ్చి వరదలు వచ్చినాయంటే ఎవరు వాటిని అద్దుకోలేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మనం వర్షాలు వస్తాయని ఇల్లు మూసుకొని వెళ్ళిపోలేం. అది ఇంట్లోకి నీళ్లు రాకుంటే ఎలా చూసుకోవాలా, లేదా వచ్చిన నీళ్ళు ఎలా తోడియాలా అనే పనులు మాత్రమే చేసుకోవాలి. కానీ ఆఫ్టర్ ఇంపాక్ట్ లేదా బిఫోర్ ఇంపాక్ట్ తప్పించుకునే మార్గం, ఎదుర్కొనే మార్గం ఏమి ఉండదు అక్కడ. తప్పించుకునే మార్గం ఒక 24 గంటల హై అలర్ట్ ఉంటుందా? ఇంకా నాకు తెలిసి ఇంకొక 2 days ఉంటుంది సార్. ఇప్పుడు వర్షం కానీ ఇప్పుడు మనకు సైక్లోన్ తీరం దాటిన తర్వాత కూడా వర్షం కురుస్తూనే ఉంటుంది సార్, రోజన్నా కురుస్తూ ఉంటుంది. ఆడ ప్రాబ్లం వచ్చి మేజర్ వర్షం సార్. వర్షం కానీ కంటిన్యూస్గా 1 day కానీ చెన్నైలో కంటిన్యూస్గా వర్షం కురిసింది అంటే మొత్తం ఇది అస్తవ్యస్తం అయిపోతుంది. దానికి తగ్గట్టు ఇప్పుడు గాలులు, ఒకవేళ తీరం దాటింది సగం రేతుర్లు అంటే గాలులు తీవ్రత తగ్గచ్చు. కానీ వర్షం కానీ తగ్గలేదంటే మాత్రం ఒకవేళ గాలులు తగ్గి తీరం దాటిందంటే రెస్క్యూ డిపార్ట్మెంట్ వచ్చి ఈ నీళ్లు బయట కొట్టేయడము, వాళ్ళకి ఆహారం అరేంజ్ చేయడము, తర్వాత లేదంటే సురక్షిత ప్రదేశాలకు తరలించడం, ఇలాంటి వాటికి వాళ్ళు రెడీ అవ్వచ్చు యాక్చువల్గా. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అందించినందుకు. ఇది చెన్నై, తమిళనాడు ఉత్తర ప్రాంతం మొత్తం కూడా హై అలర్ట్ ఉంది. ఇంకో 48 గంటల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుంది. ముఖ్యంగా చెన్నై ఎయిర్పోర్ట్ అయితే దాదాపు షట్ డౌన్ అయినటువంటి పరిస్థితి ఉంది.
అక్కడి నుంచి విమానాలు బయలుదేరాలన్నా కానీ వాతావరణం అనుకూలించడం లేదు. దిగువన కూడా పూర్తిగా నీటి మట్టం పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక లోతట్టు ప్రాంతాలని హై అలర్ట్తో ప్రభుత్వం సురక్షిత ప్రదేశాలకి తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక సరిహద్దుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల్లో కూడా అత్యంత అప్రమత్తతను పాటిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఫెంగల్ తుఫాన్ తీసుకొచ్చినటువంటి బీభత్సం. ఇది ఇంకొక 48 గంటలు ఇలాంటి వాతావరణం ఉంటుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.